హలో అండి, నమస్తే అందరికీ. మా టమాటా మొక్కలు చూడండి, పూతల మీద ఉన్నాయండి. ఇప్పుడు ఇదిగండి, అన్ని మొక్కలు పూతల మీద ఉన్నాయి. నిన్న తవ్వానండి ఈ టబ్బు తవ్వి బంతి మొక్కలు ఉండేవి దీంట్లో. అవి రెక్క పూలు వస్తున్నాయి, అందుకని ఇంకా తీసేసానండి. ఇప్పుడు ఇట్లా టమాటాలు మొక్కలకి పూత కాయలు పడే టయాన మనం కాల్షియం ఇవ్వాలండి. మంచిగా కాల్షియం ఇస్తే ఆ పూత బలం తీసుకొని పూత మళ్ళీ పిందిగా మారి కాయలుగా మనకి రావటానికి అవకాశం ఉంటుంది. ఇదిగండి, ఇక్కడ కూడా పూతలు వస్తున్నాయి. ఇదిగండి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కాల్షియం ఎక్కువగా ఉండే ఎగ్ ఆయిల్ ఇద్దామని తీసుకొచ్చానండి. ఇదిగండి, చూసారా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఇదిగండి, ఈ మొత్తం ఇక్కడ కూడా బంతి మొక్కలు కొన్ని పీకేసాను కొన్ని చోట్ల. ఎందుకంటే ఇంకా రెక్క పువ్వులు అవుతున్నాయి. ఇదేదో వస్తుందో చూసుకొని ముద్ద అయితే ఉంచుదాము, లేదంటే తీసేద్దాం అనుకున్నా. అటు సైడ్ కూడా ఉంది, చూపిస్తాం. ఇదండి, ఇక్కడ కూడా ఇప్పుడు పూతలు మొదలవుతున్నాయండి. దీనికి కూడా ఈ టమాటా మొక్కలన్నిటికీ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అన్నిటికీ నేను ఫస్ట్ టమాటా మొక్కలకి ఇస్తానండి ఈరోజు. మంచిగా కాల్షియం అందిద్ది. కాల్షియం అందితేనే మొక్క కూడా బలంగా పెరుగుద్ది, కాయలు మంచిగా వస్తాయండి. అటు పక్క ఉన్నాయి ఇవ్వండి, ఈ ఫస్ట్ పెట్టిన మొక్కలు. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇదిగండి, ఇక్కడ కాయలు పడుతున్నాయి, పూతలు వస్తున్నాయి. ఇంకా చూడండి, ఇదేమో కాయలు వచ్చినాయి. ఇది నీడకి ఇట్లా ఎండ తగలక చూడండి ఎలాగైపోయిందో కాయ. ఒక సైడు ఇట్లా వచ్చింది, ఒక సైడు పండింది, ఒక సైడు పండలేదు. ఈ చెట్లు అడ్డం వస్తున్నాయి. ఇదిగో ఇట్లా వస్తుందండి. ఇది రెక్క పువ్వు కదా, తీసేద్దామని తీసేసాను నిన్న. అక్కడ ఈ బాగానే ఉంది ముద్ద పువ్వులు. ఈ బంతి పువ్వులు కోద్దామంటే కుదరటంలా. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ టమాటా మొక్కలకి మనం ఇప్పుడు ఆ లిక్విడ్ ఇస్తే ఇంకా మంచిగా కాయలు వస్తాయి. ఇక్కడ కూడా పూతలు వస్తున్నాయండి. ఇదిగండి, ఈ చెట్టు మొత్తం మంచిగా. ఇది ఒక చెట్టు. ఇదిగండి, ఈ టబ్లో నుంచి వచ్చిన మొక్క ఇది. ఇదిగండి, ఇదేమో ఈ టబ్లో నుంచి ఇక్కడి నుంచి ఇటు వచ్చింది, ఇటుకు వచ్చి పడింది. ఇదిగండి పూతలు. వీటికన్నిటికీ ఈ టమాటా మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటికీ ఇస్తానండి. ఇదిగండి, ఇక్కడ కూడా నాటాను. ఇక్కడ బంతి కొమ్మలు కూడా గుచ్చా. ఇదిగండి, ఈ బంతి పక్కకంటే ఇది ఒకటి టమాటా. ఇదిగండి, ఇక్కడ ఒకటి. ఈ బంతి కొమ్మలు కూడా ఇందులోనే పెట్టాను. వీటన్నిటికి ఇస్తానండి. ఇప్పుడు ఇక్కడ చామంతులు అప్పుడు కొని నాటాను కదా, అవి కూడా చూడండి మొగ్గలు వస్తున్నాయి. ఇది కూడా కొమ్మ ఇక్కడ గుచ్చితే ఇది ఒంటరెక్క అయింది. ఇట్లాంటివి ఎందుకంటే తీసేస్తే మనం ఇచ్చే బలము ఈ మొక్కకే వస్తుంది కదా, అందుకని ఇంకా మనకి పనికిరావనుకున్నవి తీసేస్తున్నాను నేను. ఓకే అండి, ఇవన్నీ నేను తర్వాత కంపోస్ట్లో వేసుకుంటాను. అట్లా పెట్టా. ఇదిగండి, ఇది ఆయిల్ మొన్న పూరీ చేసుకుంటే అది అడుగున గసిలాగా ఉంటుంది కదా, పైది ఉంచుకున్నానండి. అది అడుగున ఉన్నది పడేయటం ఎందుకులే అని చెప్పి నేను ఇట్లా వాడుకున్నా. ఒక 4 స్పూన్లు అట్టి పెట్టా అడుగుది. 4 కోడిగుడ్లు వేసానండి, అందుకు మీకు ఆ కలర్లో ఉంది, లేదంటే వైట్గా ఉంటుంది కదా. ఇదండి, ఎగ్గు గుడ్డు ఆమెను వేసేస్తా. ఆ పలుకులు అంతే ఉంటాయి. మనకి మొక్కల్లో పోయినాక మట్టిలో పోయినాక ఇంకా అది కాల్షియం అనేది రోజు మొక్కకి అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు పూత పిందెల మీద ఉన్న ఏ మొక్కలకైనా కూడా ఇవ్వచ్చండి. మన పూల చెట్లకి ఇవ్వచ్చు. అచ్చంగా నేనైతే ఇప్పుడు టమాటా మొక్కలకి ఇద్దామని చెప్పి చేసుకున్నానండి. ఇది ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. వంగ, చిక్కుడు, బీర అన్నిటికీ ఇవ్వచ్చు.
పూల మొక్కలకి, గులాబీలకి, బంతి అన్నిటికీ. ఇప్పుడు నేను ఈ 10 లీటర్లు చేసుకున్నా. అది 1 లీటర్ ఉంటుందేమో అనుకోండి లిక్విడ్. ఇది 10 లీటర్లు బకెట్. 10 లీటర్లు చేసుకున్నానండి. 4 కోడిగుడ్లు వేసా. కొంచెం పలచగానైనా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం తీస్తున్నా. ఇదేం ఎక్కువ తక్కువ అయినా ఇబ్బంది లేదండి మనకి. ఒక 2 డబ్బాలు నీళ్లు పోస్తా దీనికి. ఇదిగండి 2 సమంగా చేసుకున్నాను. ఇదిగండి వంగ మొక్కలకు కూడా ఇస్తాను. ఈ కొరవకి నీళ్లు పట్టుకుంటా. ఇదిగండి చిరసాగం చేశాను ఇట్లా. ఇదిగండి అన్నిటికీ పోసేస్తాను. ఇంకా ఇట్లాంటి మొక్కలకి ఈ కాల్షియం అనేది అందివ్వాలి కొద్దిగా. ఈ మిరప మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. నేనైతే ఈ మొక్కకి ఇట్లా కింద కొమ్మల్లాగా వచ్చినాయండి, సక్కర్స్ అంటారు. ఆ సక్కర్స్ని తీసుకొని ఇదిగండి ఇట్లా వస్తుంది. ఈ మధ్యలో వస్తుంది కదండి సక్కరు. దీన్ని తీసుకొని ఇక్కడ నాటానండి. చూద్దాము వస్తాయా లేదా అని. ఇదిగండి ఇక్కడ ఒకటి నిన్న ఉదయం నాటా. చూడాలి. నేను ఒక వీడియోలో చూసా, అట్లా వచ్చిన సక్కర్స్ అంటారు ఇవి. ఇదిగండి దీనికి కూడా ఇట్లా కింద ఉంది చూడండి. ఇది ఇట్లా తీసి మనం నాటుకుంటే మళ్ళీ ఇది ఒక మొక్కలాగా వచ్చి కాయలు కాసింది. వాళ్ళు చూపించారు. అది చాలా రోజులు అవుతుంది నేను అట్లా చూసి. సరే మనం ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఆ పని చేశానండి. చూద్దాం. అసలుకి ఇక్కడ మందార చెట్టు ఉంది. మనకు అన్నీ కలిసి ఉంటాయి కదా, అట్లా అన్నిటికీ ఇచ్చుకున్నాము. ఇదిగండి ఇక్కడ కొన్నిటికి వేరే మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ఉంటే. కొంచెం చామంతి కొమ్మ ఇక్కడ నిన్న గోరుచిక్కుడు మొక్కలు నాటానండి. ఇవి వస్తాయో రావో. ఇక్కడ ఒకటి వేసుకున్నా. కొంచెం ఇస్తున్నా. ఇద్దాం. ఇదండి ఈ మొక్క కూడా. దీంట్లో కూడా ఒక మందార ఉంది. మొక్క మీదకి కూడా పోసేస్తున్నానండి. బంతి, ఇక్కడ వంగ, టమాటా, ఇక్కడేమో మిరప చెట్టు మీదకి పడేటట్టు పోసానండి. ఈ రెండింటికి కూడా తీసుకొచ్చి పోస్తాను. ఇక్కడ వీటికి కూడా పోస్తున్నానండి. ఇక్కడ టమాటా మొక్క, రెడ్ జామ ఉంది. ఇక్కడ వంగ. ఇవన్నీ టమాటా మొక్కలకు పోస్తున్నాను, కాయలున్న వాటికి. ఇక్కడ వంగ చెట్టు ఉంది, పోసాను. ఇక్కడ చిన్న టమాటా మొక్క, అక్కడేమో మిర్చి మొక్క. ఇక్కడ ఒకటి మిర్చి కనకాంబరం ఉంది, దానికి పోసా కొద్దిగా. ఇంకా అటు సైడ్కి ఒకటి చూపించా కదా, అటు వెళ్ళి చూపిస్తా. ఇవన్నీ అక్కడ వాటికి పోసి ఇటు వచ్చాను. ఉదయం నీళ్ళు ఇచ్చానండి, అందుకని ఇప్పుడు అన్నిటికీ ఏమి ఇవ్వటం లేదు. టమాటా మొక్కల వరకే ఇస్తున్నా. ఇది మొన్న నాటాను కదా మందార కొమ్మలు, దీనికి కూడా ఇస్తున్నానండి కొద్దిగా. కొంచెం పొద్దున వాటర్ ఇచ్చాను లైట్గా, ఇస్తే కొద్దిగా బాగుంటుందని. ఇట్లా ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇదండి. ఇది కూడా అట్లా వచ్చిన ఆ సైడ్ నుంచి వచ్చిన కొమ్మలు గుచ్చానండి దీంట్లోది.
చెప్పాను కదా అప్పుడు, ఇటు సైడ్ కొమ్మ వస్తుంది కదా, ఇలాంటిది గుచ్చితే మంచిగానే వస్తుంది. ఓకే అండి, మీ టమాటా మొక్కలకు కానీ, వంగ మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలకు కానీ అన్నిటికీ ఇట్లాంటి ఈ ఎగ్ అండ్ ఆయిల్ ఇవ్వండి. మంచిగా పనిచేస్తుందండి. కాయలు బాగా వస్తాయి, పూతలు బాగా రావాలన్నా కాయలు. ఇదిగండి ఎగ్గు పలుకులు ఇక్కడ మొదట్లో వేసి బాగా ఉపయోగపడుద్దండి ఎగ్ అండ్ ఆయిల్. మీరు కూడా మీ మొక్కలకి అట్లా ఇవ్వండి. ఇంక ఇటు లేవులేండి. ఆ కాయలు మంచిగా రావాలంటే మనకి ఈ కాల్షియం ఎక్కువగా ఉండే ఈ లిక్విడ్ మాత్రం బాగా పనిచేస్తుందండి. టమాటా మొక్కలకైతే కాయలు పెద్ద సైజు రావడానికి బాగా ఉపయోగపడతాయండి. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.